ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత హైకోర్టుకు హాజరు కావడానికి నిరాకరించారు. ఇప్పటి న్యాయమూర్తి ఉంటే తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదు అని కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతూ ఉన్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సంచలన నిర్ణయం తీసుకున్నారు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. హైకోర్టు ముందు విచారణకు హాజరు కావడం లేదని స్పష్టం చేశారు. జస్టిస్ స్వర్ణకాంత ద్వారా తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదన్నారు. కోర్టుకు హాజరు కాకపోవడమే కాదు, తన తరపున ఎలాంటి న్యాయవాదిని కూడా నియమించబోనని తెగేసి చెప్పారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ సత్యాగ్రహ సిద్ధాంతాన్ని కేజ్రీవాల్ ప్రస్తావించడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. కేజ్రీవాల్ తన లేఖలో న్యాయమూర్తి తటస్థతపైన సందేహాలు వ్యక్తం చేశారు. జడ్జి కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఇద్దరు కుమారులు సొలిసిటర్ జనరల్ వద్ద పనిచేస్తున్నారని, భారీ ఎత్తున ఫీజులు పొందుతున్నారని తెలిపారు. అలాగే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ పాత్రపైన కేజ్రీవాల్ ప్రశ్నలు లేవనెత్తారు. అయితే ఈ ఆరోపణలను కోర్టు కొట్టిపారేసింది. నిరాధార ఆరోపణలు న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరించింది. జడ్జి రిక్యూజల్ కోరాలంటే పక్కా ఆధారాలు ఉండాలని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. లిక్కర్ కేసు విచారణను మరో జడ్జికి బదిలీ చేయాలని కేజ్రీవాల్ చేసిన అభ్యర్థనను గతంలో హైకోర్టు తిరస్కరించింది. ఇప్పుడు ఏకంగా కోర్టునే బహిష్కరించడం ద్వారా ఈ వివాదం మరింత తీవ్రతరమైంది. కోర్టు వ్యవహారంలో సత్యాగ్రహం ప్రకటించడం ద్వారా న్యాయ వ్యవస్థపై కేజ్రీవాల్ రాజకీయ పోరాటం చేస్తున్నారనే చర్చ ప్రారంభమైంది. అయితే ఒకవైపు న్యాయపరమైన పోరాటం కొనసాగిస్తానని చెబుతూనే మరోవైపు కేజ్రీవాల్ కోర్టును బాయ్కాట్ చేయడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ కేసులో సుప్రీంకోర్టు స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామాలు దేశ రాజకీయాలు, న్యాయ వ్యవస్థ మధ్య సంబంధాలపై కొత్త చర్చకు తెరలేపుతున్నాయి.